ఇది నా పర్సనల్, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దీనికి ఎవరితో సంబంధం లేదు. ఈ మతాన్ని కానీ దేన్ని కానీ లాగవద్దు. నేను అక్కడ జరిగిన అది పాస్టర్ గారి విషయం ఏదైతే ఉందో దాన్ని అందుట్లో నిజాలు బయటికి రావాలని మాత్రమే మాట్లాడుతున్నా. ఇది మతం వ్యక్తిగతంగా తప్ప మతానికి సంబంధించో వేరే వాటికి సంబంధించిందో కానే కాదు. నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఎన్ని రోజులు దాచిపెడతారు? ఆ శవం అనేది మొత్తం ఆ బాడీ అనేది ఖరాబ్ అయిన దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది బయటికి తీరా మసిపూసి మారేడుగా చేయాలని చూస్తున్నారా? మీరు నిజాలు దాపెట్టాలని తారుమారు చేయాలని చూడకపోతే ఎందుకని ఇన్ని రోజులు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది బయటికి తీయట్లేదు? మీరు రేపొద్దున మీరు ఏదన్నా ఒక రిపోర్ట్ ఇస్తారు, అది తప్పు, మాకు ఇంకోసారి మాకు క్లారిటీ కావాలని చెప్పి ఎవరన్నా దాని గురించి మళ్ళీ రీపోస్ట్ మార్టం అడుగుతారని చెప్పి ఒక భయంతో ఇన్ని రోజులు ఆపుతున్నారా? ఒకవేళ రేపు మీరు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అయినా కానీ రేపొద్దున ఎవరైనా రీపోస్ట్ మార్టానికి డిమాండ్ చేస్తే అప్పుడు బాడీ లేనిది ఎక్కడి నుంచి చేస్తారు? అంటే మీరు ఏది ఇస్తే అది నమ్మాలా?